సర్వేలకు సంబంధించి ఆత్మసాక్షి గతాంది ఇప్పుడు మళ్ళీ ఇంకొక సర్వేని ప్రొజెక్ట్ చేసింది. ఇందులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 48.75% ఓట్లు, టీడీపీ కూటమికి 46.5% ఓట్లు, ఇతరులు 2.25% ఓట్లు వస్తాయని అంచనా వేసింది. ఇందులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 97 నుంచి 118 స్థానాలు వస్తాయని, తెలుగుదేశం పార్టీ కూటమికి 54 నుండి 62 స్థానాలు వస్తాయన్నటువంటిది అంచనా వేసింది. 24 స్థానాల్లో టైట్ ఫైట్ ఉందన్నటువంటిది వీళ్ళ అంచనా. ఇందులో ఇన్ కీన్ కంటెస్ట్ 24 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 16 గెలుచుకునేటటువంటి అవకాశం ఉందని, 8 తెలుగుదేశం పార్టీ గెలుచుకునేటటువంటి అవకాశం ఉందన్నటువంటిది అంచనా వేస్తోంది. జిల్లాల వారీగా చూస్తే శ్రీకాకుళంలో 10కి గాను వైసీపీ 5, టీడీపీ కూటమి 3, కీన్ కంటెస్ట్ 2, విజయనగరంలో 9కి గాను 7 వైసీపీ 2 టీడీపీ, ఈస్ట్ గోదావరిలో 19కి గాను 9 వైసీపీ 7 టీడీపీ కూటమి 3 కీన్ కంటెస్టు, వెస్ట్ గోదావరిలో 15కి గాను 8 వైసీపీ 5 టీడీపీ జనసేన కూటమి 2 కీన్ కంటెస్టు, కృష్ణా జిల్లాలో 16కి గాను 10 వైసీపీ 5 టీడీపీ 1 కీన్ కంటెస్టు, గుంటూరులో 17కి గాను 7 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 8 టీడీపీ జనసేన బీజేపీ కూటమి 2 కీన్ కంటెస్ట్ అని, అట్లాగే ప్రకాశం జిల్లాలో 12కి గాను 5 వైసీపీ 4 టీడీపీ 3 కీన్ కంటెస్ట్ అని, నెల్లూరులో 10కి గాను 5 వైసీపీ 4 టీడీపీ 1 కీన్ కంటెస్ట్ అని, కడపలో 10కి గాను 8 వైసీపీ 1 టీడీపీ 1 కీన్ కంటెస్ట్ అని, కర్నూలులో 14కి గాను 10 వైసీపీ 2 టీడీపీ జనసేన బీజేపీ కూటమి 2 కీన్ కంటెస్ట్ ఉంటాయని, అనంతపురంలో 14కి గాను 9 వైసీపీ 3 టీడీపీ జనసేన బీజేపీ కూటమి 2 కీన్ కంటెస్ట్ అని, చిత్తూరులో 14కి గాను 8 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 4 టీడీపీ జనసేన బీజేపీ కూటమి 2 కీన్ కంటెస్ట్ ఉంటాయి అన్నటువంటిది అంచనా వేశారు. ఇందులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీన్ కంటెస్ట్ ఉన్నటువంటి 2 అసెంబ్లీ సీట్లలో ఏదైతే మొదట చెప్పుకున్నటువంటి దాంట్లో సరే ఇన్ కీన్ కంటెస్ట్ వచ్చేటప్పటికి వీటన్నిటిలో ఇందాకనే మనం చెప్పుకున్నట్టుగా కీన్ కంటెస్ట్లో 24 కూడా టోటల్గా 16 వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వస్తాయని, 8 తెలుగుదేశం పార్టీకి వస్తాయని అంచనా వేస్తోంది.